నమస్తే అన్న. నమస్తే. అన్న కవిత గారు హ్మ్. ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రేపు రాఖీ పండుగ. హ్మ్. రేపు రాఖీ కడదాం అని చెప్పి కేటీఆర్ అనుకుంటే కేటీఆర్ ఏమో విదేశాలకు పారిపోయిందని చెప్పేసి అది చెప్పడం జరిగింది. హ్మ్. దానికోసం మీరు ఏం చెప్తారండి? అన్న, చెల్లి ఇద్దరు ఒకటే. రక్త సంబంధం అది. ఎంత అనుకున్నా ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఆ బంధానికి రాదు. ఈమె జైలు ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? యా బంధం వచ్చింది మరి? ఆ? ఈ రాఖీ బంధమే వచ్చింది కదా. ఆ? అన్న బంధమే వచ్చింది కదా రాఖీ కట్టాలంటే. ఆ రోజు ఏ బంధం వచ్చింది? ఏ బంధం రాలేదు కదా. రాఖీ బంధమే వచ్చింది. ఆ అన్న వెళ్ళిపోలేదు ఎక్కడికి. కొన్ని పనుల మీద పోయిండు. మీ అల్లుణ్ణి, కూతుర్ని, కోడల్ని అమెరికాలో కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళాడు. కానీ రాఖీ కడితే మా అన్న లేడు అనడం అది తప్పు. కవిత గారిది. నీ కోడల్ని అమెరికా విదేశాల్లో చదివేయడానికి మీ అన్న ఈరోజు వెళ్ళాడు అంతే, జాయిన్ చేయడానికి తప్ప నువ్వు ఉన్నావు అని నీవు గురించి అలా కాదు. ఇన్ని రోజులు కట్టావు మరి ఏం చెప్పలేదు మరి. ఈరోజు బయటికి రాగానే ఆడపిల్ల అంటే ఇట్లనేమో, మన ఇంటిది మనం దుబ్బేయడం అంటే ఇలానే ఉంటుందేమో ఆడపిల్ల మాటలు. ఈరోజు రాజకీయం వేరు, రక్త సంబంధం వేరు. అది తప్పు ఆమె అనడము. నేనైతే దీన్ని ఖండిస్తున్నా. అంటే ఒకవేళ నిజంగా కట్టించుకున్న సార్ ప్రజలు అనుకోవచ్చు కదా, ఓట్లు ఇప్పుడు సగం సగం వేసినప్పుడు కూడా తెలవారి వాళ్ళు ఓట్లు వేయాలనుకుంటే ఇద్దరు అన్న చెల్లి ఇద్దరు ఒకటే కదా, ఓట్లు ఎలా వేస్తామని చెప్పేసి అనుకోవచ్చు చెప్పి నేనేమంటున్నాను, రాజకీయ పరంగా వేరు, రాజకీయం వేరు, రక్త సంబంధం వేరు. ఎవరి కూతురు అని అంటావు? ఎవరి కూతురు అంటావు? కేసీఆర్ కూతురు. ఎవరి చెల్లి అంటావు? కేటీఆర్ అన్నప్పుడు మరి ఎక్కడ పోతుంది? ఏ పార్టీ పెట్టినా కానీ అది అంతే. అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు అంత స్థాయి రావడానికి కారణం? కేసీఆర్ గురించే కదా. కేసీఆర్ కూతురువే కానీ హరీష్ కేటీఆర్ గల చెల్లెలవే అనే కదా ఈరోజు నీకు ఆ స్థానం కల్పించారు. మరి వేరే వాళ్ళకి ఎవరికి మీడియా రావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. మరి ఈరోజు అంత పూర్తి నీకు ఉన్నది కాబట్టి, మీ వెనకాల ఉన్నది కాబట్టి, రాజకీయ ప్రస్తావన ఉంది కాబట్టి ఈరోజు అలా నడుస్తుంది కాబట్టి అని మేము ఎప్పుడు కూడాను కేటీఆర్ గారు కవిత గారిని ఏ మాట అనలేదు. కానీ కవిత గారు మాత్రం ఈ మధ్య చాలా సార్లు కూడాను కేటీఆర్ గారిని విమర్శించడం జరిగింది. కేటీఆర్ ఎక్కడ కూడా ఆమెను విమర్శించి ఏ మాట అన్న అన్న అనే బంధంలోనే ఉందాడా. చెల్లి ఎంత తిట్టినా కానీ సైలెంట్గా ఉంటుండని, ఎప్పుడైనా నా చెల్లె నేను తిట్టుకున్నా కానీ అని అది గుర్తించుకొని ఎప్పటికైనా చెల్లిని ఏమనట్లేదంటే ఆయన అన్నకు ఎంత మర్యాద ఉందో, చెల్లె మీద ఎంత ప్రేమ ఉందో అది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కవిత గారికి మేము అనుకుంటున్నాం.